హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి రెగ్యులర్గా అంటే తన ధర్మం వైపే నిలబడతాను, నిజాన్ని మాట్లాడతాను. ఇటు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరు తప్పు చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా నేను క్వశ్చన్ చేస్తానని చెప్పి రెగ్యులర్గా తనకున్నటువంటి సమాచారాన్ని, నిజాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి వెంకటేష్. సో నేను వెంకటేష్ వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటికి సంబంధించి తనతో మాట్లాడే, తన దగ్గర ఉన్న నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ఛానల్కి పిలవడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి మనం వెంకటేష్తో మాట్లాడి తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వెంకటేష్. నమస్కారం అండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తిరుపతి వెళ్ళి ఉంటే కనుక ఏం జరిగి ఉండేది అనే దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక నేను తిరుపతి వెళ్ళి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవి, వెళ్ళకపోవడం వల్ల కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి నువ్వేం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, నన్ను ఇన్వైట్ చేసి నిజాలు అడుగుదామని చెప్పేసి అనుకున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే నన్ను వైసీపీ సపోర్టర్గానే చూస్తున్నారు. నేను చెప్పే వీడియోలో అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను చెప్పే వీడియోలో ఇది తప్పు అని చెప్పేసి మీరు సపరేట్గా వీడియో చేసి వేయండి. వీడు తప్పు చెప్పాడు, వీడు పేటీఎం అని చెప్పేసి అప్పుడు అనండి. నేను చెప్పే వీడియోస్ తీసుకోండి, నన్ను అక్కడ దాకా చూపించి ఈ పాయింట్ తప్పు ఎక్కడ జరిగిందని చెప్పేసి మాట్లాడండి. మీరు వీడియో చేసుకుని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను వైసీపీ సపోర్ట్గా ఉన్నాయంటే నేను ఉన్న నిజాలు మాట్లాడుతున్నా. గవర్నమెంట్కి అగ్నిష్గా మాట్లాడితే వైసీపీ సపోర్ట్ కింద ఇస్తున్నారు. గతంలో వైసీపీ ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయినా కానివ్వండి, అది ఆల్కహాల్ బ్యాన్ చేస్తామని చెప్పారు కంప్లీట్గా, ఏది సభలో చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పారు. అది దాని గురించి కానివ్వండి, దాని గురించి వీడియో చేస్తే కనీసం ఒకటి షేర్ చేయాల కనీసం ఒకటి షేర్ చేయకపోతే అసలు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి ఆల్కహాల్ బ్యాన్ అక్కర్లేదు, నేను కొట్టుకుంటున్నాను అవసరంగా, నాకెందుకు వచ్చిన తలనొప్పి, దాని గురించి ఎందుకు మాట్లాడారు? లేకపోతే సుధాకర్ గారి ఇష్యూ కానివ్వండి, అనంతబాబు కానీ, ఇవన్నీ కూడా చాలా అంశాల గురించి మాట్లాడారు. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడా, అవి హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అవి మాట్లాడాను నేను. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, మాట్లాడుతున్నాను, అన్ని తీసుకొస్తున్నాను. అట్లు కూడా తప్పులుండి చెప్పమనండి. ఎప్పటికీ కూడా షర్మిల గారు లాగా వైసీపీనే అనాలంటే ఏడంటాను చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉంది మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేస్తే స్టార్ట్ అయితే వాళ్ళకి ప్రజలు ఇట్లా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇండైరెక్ట్గా మనం కూడా గవర్నమెంట్కే పనిచేస్తున్నాం, మేమే హింసిస్తున్నాం మీకు ప్రజల మైండ్లో ఇది ఉందిరా అని చెప్పేసి చేస్తుంది. ఇది నా ప్రయత్నం అంతే. ఇది ప్రజల సమస్యలు తెలిస్తే వాళ్ళకే యూజ్ అవుతుంది. అసలు యాక్చువల్గా మేము గ్యాదర్ చేసిన సమాచారం ప్రకారం కానీ, చాలా పెద్ద వాళ్ళని అడిగిన వాళ్ళని సమాచారం కానీ, లాయర్లు కానీ, నెక్స్ట్ బయట వేరే సోషల్ యాక్టివిటీస్ని కానీ కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటి అంటే జనాల గుండెల్లో రైలు బరుగెత్తున్నాయి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తున్నాడు, లడ్డు ఇష్యూ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది టీడీపీ వాళ్ళ గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అసలు ఏం జరగొచ్చేమో. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా టెన్షన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, మా నాయకుడికి ఏమైనా థ్రెడ్ ఉందేమో, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఇంట్లో ప్రేయర్ చేసుకోవడము, లేకపోతే ఇంకోటి పూజలు చేసుకోవడం, అన్నిటి చేస్తున్నారు. జగన్ థ్రెడ్ ఉందని చెప్పేసి ఖచ్చితంగా థ్రెడ్ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మీరు చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఒక హైందవ వ్యతిరేకిగా చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు లడ్డూ విషయం తెరపైకి తెచ్చేసేసి ఆయన్ని ఏమీ చేయనట్టు, హిందువుల కోసం ఏమీ చేయనట్టు. వాస్తవానికి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు ఎక్కువగా చేశాడు హిందూకి. ఎక్కడైనా చూపించమని చెప్పండి. ఒక జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3615 టెంపుల్స్ కట్టాడు. మీరు గూగుల్లోకి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కట్టాడు. వీళ్ళు మాట్లాడితే 10,000 రూపాయల టికెట్లు పెట్టుకున్నారు, 10,000 రూపాయల టికెట్లు. ఆ 10,000 రూపాయల టికెట్లు పెట్టే 3615 టెంపుల్స్ కట్టాడు. చంద్రబాబు నాయుడు లైఫ్ టైంలో ఎప్పుడన్నా చూపించమని చెప్పండి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి 3600 టెంపుల్స్ కట్టాడు, నువ్వు ఇంకొక 4000 కట్టు, 5000 టెంపుల్స్ కట్టు, ఓకేనా? మీరు అంతకన్నా మంచివారు అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కట్టండి. జగన్మోహన్ రెడ్డి టెంపుల్స్ కట్టండి, నేను ఇన్ని కడతానని చెప్పేసి చెప్పండి. మనకి విజయవాడలో మనకి వినాయక స్వామి గుడి దగ్గర మొదలు పెడితే అటు పక్క చివరి అక్కడ మసీద్ దగ్గరికి వరకు 40 టెంపుల్స్ కొట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు స్వామీజీలు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి ఎంత పోరాటం చేశారు, ఎన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు ఈ సనాతన ధర్మం వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడలేదే. అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మీడియాని ఎలా మ్యానిపులేట్ చేస్తాడు అన్నది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇన్ని వేల టెంపుల్స్ కట్టినా కనపడతలేదు మీకు, అన్ని 40 టెంపుల్స్ కూలగొట్టినోడు కనపడతలేదు, రీకన్స్ట్రక్షన్ చేసినోడు కనపడతలేదు. అట్లా మేనేజ్ చేస్తున్నాడు. ఇంత మేనేజ్ చేస్తున్నాడు అంటే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2003లో మనకి 1000 స్తంభాల మండపం ఉంటుంది తిరుపతిలో, టీటీడీలో.
1475 నుంచి ఉంది. కూలగొట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి, అమితమైన ప్రేమ అని ఉన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటాడు, అంత పురాతనమైనది ఉందని చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. రేపొద్దున ఆర్కియాలజిస్టులకు కానివ్వండి, వీళ్ళకే కానివ్వండి, అందరూ కూడా ఇట్లా ఉండదని చెప్పేసి, అవును, దాన్ని నువ్వు 2003లో డెవలప్మెంట్ అని చెప్పేసి ఎలా కూడగొడతావు? ఎంత యూస్ఫుల్ అది. వేరే రకంగా ప్లాన్ చేసుకోవాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం కూలగొట్టాడు అని అడుగుతాను నేను. వీళ్ళు కూలగొట్టిని కూడా కట్టాడు కదా, కట్టాడు. మాట్లాడితే ఇప్పుడు బోన్ అనేది మనకు తెలిసి జరుగుతుందండి. తల్లి గర్భంలోకి ఎలా వస్తామో మనకు తెలియదు. అది ఎలా రావడం జరిగింది. వాళ్ళు ఒక క్రిస్టియన్ కడుపులో పుట్టాడు, పెరిగాడు. కానీ నీ హైందవ సాంప్రదాయాన్ని ఎంత గౌరవిస్తున్నాడో చూడు. హైందవ సాంప్రదాయాన్ని ఎంత గౌరవించి చంద్రబాబు నాయుడు కూలగొట్టిని టీటీడీ ద్వారా ఈరోజు 3000 జూబ్లీ హిల్స్ టెంపుల్ కానివ్వండి, హిమాయత్ నగర్లో కానివ్వండి, తెలంగాణలో మాట్లాడుతున్నారు కదా, మీ మాధవీలత గారు కానివ్వండి, లేకపోతే సోదరులు చాలామంది బీజేపీలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్టింది, ప్రతి శనివారం ఆదివారం మీకు తిరుపతి లడ్డు పంపించింది, ఇంత చేసింది కనపడదా? కనపడట్లేదు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు కట్టాడా చూపించమనండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కట్టుంటే మేము రెస్పెక్ట్ చేసి కాళ్ళకు దండం పెడతాం. కట్టాడని చూపించమని. అసలు హిందూస్కి చంద్రబాబు నాయుడు అనేవాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేశారు అన్నది పాయింట్. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి మాత్రమే కాదు, అర్చకులకి 10,000 రూపాయలు ఉన్న శాలరీ 35,000 రూపాయలు చేశాడు. కరోనా టైంలో కూడా 40,000 మంది అర్చకులకి 5,000 చొప్పున వేసాడు. హిందూస్ మైండ్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక రాక్షసుడిలాగా చూపించాలి అన్నాడు, ఒక రావణాసురుడిలాగా చూపించాలనుకుంటున్నాడు. యాక్చువల్ రావణాసురుడు చంద్రబాబు నాయుడు. అర్థమైందా మీకు? మనం కనబడుకోకుండా దేవాదాయ శాఖకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుకి 14 సంవత్సరాల్లో బడ్జెట్ ఇచ్చాడని చెప్పమనండి. ధర్మం ఎటువైపు ఉంటే అటు మాట్లాడతాం. నాకు ధర్మం ఏంటి? ధర్మం వైపు ఉండు. ఏది ఏమైనా సరే రామాయణం నేర్పినదే, రాముడు నడిపి చూపించినదే. నేను రామాయణానికి అర్థం కూడా చెప్తా ఇప్పుడు. రామ ప్లస్ ఆయనం అంటే నడక, రాముడు నడిపించిన నడక. ఇంకా అందులో ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ నేను చెప్తాను. నేను ఇన్ని తెలుసుకోండి. రాముడు నడిచిన నడక, ఆ నడకలో నడుగు అని చెప్పేసి చెప్తున్నాడు. ధర్మాన్ని వదలమాక. ఆ ధర్మాన్ని మేము వదలం. ఆయన అన్ని టెంపుల్స్ కట్టాడు, నేను కూల్చిని కూడా కట్టాడు, అర్చకులకు శాలరీస్ పెంచాడు, దేవాదాయ శాఖకు బడ్జెట్ ఇచ్చాడు. నీ లైఫ్ చరిత్రలో నువ్వు చూపించిన ఆయన మేము మీకు సపోర్ట్ ఇస్తాం. ఈజ్ ఏ క్రిస్టియన్ అయినా కానీ ఎంతమంది ఇప్పుడు అలా అనుకుంటే మీరు క్రిస్టియన్స్ సీఎం అవ్వకూడదని పెట్టుకోండి. అర్థమైందా? క్రిస్టియన్స్ అనేది సిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇట్లా ఒక్క లడ్డు విషయంలో ఎంత చూపించేశారు. వాస్తవానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏం లేవు. ప్రూఫ్లు ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రూవ్ చేసేవాళ్ళు మనకి. నరేంద్ర మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు, అమిత్ షా గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మనకి తిరుపతి వాళ్ళంతా సనాతన ధర్మం ఇదైతే మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించండి, ఒక సిట్టింగ్ జడ్జితో, రిటైర్డ్ జడ్జితో, సుప్రీంకోర్టు జడ్జితో, ఏమంటే ఎందుకు అడగట్లేదు మీరు? ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. జగన్మోహన్ రెడ్డి తిరుపతి కనుక వెళ్ళుంటే ఇట్లా పోర్ట్రేట్ చేసేసి చూపించారు కాబట్టి అసలు ఎంత దారుణం అంటే నాకే దారుణం అనిపించింది. ఎవరైతే పాస్ట్ 5 years నుంచి జగన్మోహన్ రెడ్డి వల్ల దెబ్బపడిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు దెబ్బపడిన వాళ్ళు? సామాన్య ప్రజలు కాదు. ఎవరైతే మనకి నిన్న చూసి విస్కీ అంటాను కాదు, మందు పాలసీ, లిక్కర్ పాలసీ ఉంది కదా, లిక్కర్ పాలసీలో అంతకుముందు డైరెక్ట్గా ఎంత అమౌంట్ వచ్చినా సరే అది గవర్నమెంట్కే వెళ్ళేది. ఎందుకంటే గవర్నమెంట్ షాపులు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇప్పుడు 2019 మేనిఫెస్టోలో కూడా ఆయన పబ్లిక్గా చెప్పారు. పబ్లిక్గా 100 చెప్తారు. మీరు చదవాల్సింది మేనిఫెస్టో చదవాలి. మేనిఫెస్టోలో నేను బెల్ట్ షాపులు తీసేస్తా అని చెప్పాడు. బెల్ట్ షాపులు అంటే తెలుసు కదా మీకు, నార్మల్ వైన్ షాపులు కానీ వాటికి డిఫరెంట్ ఉంటాయి బెల్ట్ షాపులు. మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బెల్ట్ షాపులు అన్నీ క్లియర్ చేశాడు ఆయన. ఎక్కడా కూడా ఇప్పుడు అవన్నీ కూడా వస్తున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి వీళ్ళు టెండర్స్ వాళ్ళు ఏజెన్సీలు ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఏజెంట్స్ని పెట్టుకుంటున్నారు. మధ్యలో వీళ్ళు ఉంటారు, డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళదు. సో వాళ్ళు ఉన్నారు. ఇదొక మాఫియా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేయడానికి తిరుపతి వెళ్తే దాడి చేయడానికి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు భక్తుల రూపంలోనే ఉంటారు. ఏమి పసుపు కండాలు వేసుకొని రారు. వీళ్ళు అక్కడే ఉంటారు, భక్తుల రూపంలో ఉండి వీళ్ళు ఒకళ్ళు. నెక్స్ట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ కొంచెం దెబ్బపడింది, ఏది అమరావతి క్యాపిటల్ ఇచ్చేయడం అదొకటి, వాళ్ళు ఒకళ్ళు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మాఫియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడు. దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళకి తగ్గిపోతుంది జాయినింగ్స్ కానివ్వండి, ఏదైనా. 2022-2023 అకాడమిక్ ఇయర్కి ఇది స్టార్ట్ చేశాడు. 8th క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేశాడు. 2023-24 9th క్లాస్కి, అంటే అదే వాడు సిబిఎస్ఈ డైరెక్ట్గా 10th క్లాస్ వాడికి సిబిఎస్ఈ స్టార్ట్ చేయలేరు కదా. ఎవడైతే 8th క్లాస్ చదివాడో వాడే ఇప్పుడు 10th క్లాస్ చదవాలి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2024-2025 అకాడమిక్ ఇయర్కి 10th క్లాస్ చదవాల్సిన 10th క్లాస్ సిబిఎస్ఈ రాయాల్సిన పిల్లలు ఇప్పుడు స్టేట్ సిలబస్ రాస్తున్నారు. అదేమంటే పాస్ పర్సంటేజ్ తగ్గిద్ది అని చెప్పేసి చెప్తున్నారు.
పాస్ పర్సంటేజ్ అనేది ఎలా తగ్గిస్తారు? ఎవరి చేతిలో ఉంటుంది అది? టీచర్స్ చేతిలో ఉంటుంది. వాడిని బాగా చదివించారు అనుకోండి, పాస్ అవుతాడు వాడు. ఓకే. వాడికి ఇప్పుడు అనవసరంగా 1000 స్కూల్స్లు అంటే 1000 × 100 ఎంత సార్? 1,00,000 మందికి. 1,00,000 మందికి మీరు సిబిఎస్ఈ స్కూల్ లైసెన్స్ సర్టిఫికేట్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజున. అదే పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు. అంటే అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు పాస్ట్ 14 years నుంచి రిక్రూట్ చేసుకున్నారా? అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్కి లక్షల్లో శాలరీస్ ఎలా ఇస్తున్నారు? ప్రైవేట్ స్కూల్లో 15,000 20,000 శాలరీస్ తీసుకొని వాడు ఇంటర్నేషనల్ ఐసీఎస్ఈ సిలబస్ చెప్తున్నాడు. వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సిబిఎస్ఈ స్కూల్ పిల్లోడి, సిబిఎస్ఈ స్కూల్ సర్టిఫికేట్ పిల్లోడికి, ఎస్ఎస్సి స్కూల్ సర్టిఫికేట్ పిల్లోడికి బయట తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు పేరెంట్స్ కంటే తెలియదు. అదొక బాధ. వాళ్ళు బాధపడన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి లేకపోతే కార్పొరేట్ సంస్థలు ఇదనే కాదు, శాండ్ మాఫియా, ఫ్రీ శాండ్ అన్నారు, వచ్చి రాగానే 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక మాఫీ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఇసుక దొరుకుతుందని చూపించుకోనండి. ఉచిత ఇసుక అన్నారు. 7,000 నుంచి 10,000 రూపాయలు దొరుకుతుంది ట్రాక్టర్. అంతకుముందు 3,500. ఓకే. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు ఇంట్లోంచి బుక్ చేస్తే ఇంటికి వచ్చేది ఇసుక. ఇప్పుడు అసలు లేదు, దొరకట్లేదు. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా బాగుపోయాడు. వీళ్ళందరూ కూడా ఎవరైతే సామాన్య ప్రజలు వచ్చేసి ఎవరు అటాక్ చేసే, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి. ఎవరైతే ఈ మాఫియా వాళ్ళు ఉన్నారో వీళ్ళని పురవాయించుకొని ఒరే వాడు హిందూ వ్యతిరేకి, వాడు క్రిస్టియన్ అని చెప్పేసి రెచ్చగొడతారు. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ గల్లీలో ఉన్న హిందూస్ క్రిస్టియన్స్కి కూడా గొడవలు వస్తాయి. ఓకే. హిందూస్ రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు వస్తాయి. 2 పార్టీలో హిందువులు ఉంటారు. ఇంకా నాకు చెప్పాలంటే నాకు తెలిసి వైసీపీలో ఎక్కువ హిందువులు ఉంటారు. పెర్ని నాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంత పాటిస్తారంటే అంత పాటిస్తారు. పెర్ని కిట్టు అయితే గోకి ప్రదక్షిణ చేసి వెళ్ళి నామినేషన్ వేసాడు. టీడీపీలో చూపిండి నాకు ఇంకో 2 వేశారు వైసీపీలో అట్లాగే గోకి ప్రదక్షిణ. అంతమంది జనసేనలో కానివ్వండి వీళ్ళు కానీ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే చూపించమని చెప్పండి. గోకి ప్రదక్షిణ చేసి అంత పద్ధతిగా ఉన్నారు వైసీపీలో. ఇలా వీళ్ళు మాఫియా వాళ్ళు వీళ్ళు అటాక్ చేస్తారు. అదొకటే కాదు, లోకల్లో పార్టీస్లో కూడా చాలా గొడవలు జరుగుతాయి. అల్లకల్లోలం అయ్యేదని నా ఫీలింగ్. ఖచ్చితంగా అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు మా నాయకుడి మీద అటాక్ జరిగినప్పుడు ఆయన అంత మంచోడు రా, మా వల్ల ఇంత జరిగిందని చెప్పేసి లోకల్లో వాళ్ళు కూడా కొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. లోకల్లో కూడా చాలా గొడవలు జరుగుతాయి, 1 2 కాదు అని చెప్పేసి చెప్తారు సార్. తర్వాత ఏమవుతుంది? భక్తులు వచ్చారయ్యా మాది కాదు తప్పు అంటారు. వాళ్ళని భక్తులు అంటారు. వీళ్ళ మామూలుగా ఉంటారు కదా, పంచలు కట్టుకొని ఉంటారు. భక్తులు వచ్చారు అని చెప్పేసి చెప్తారు. వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 100 మంది ఉంటారు. అలా 100 మందికి లేదని చెప్పారు ఫస్ట్ వీళ్ళే. ఎంతమంది ఉంటారు? డిఫెండ్ చేయలేరు కదా, సెక్యూరిటీ గార్డ్స్ కూడా డిఫెండ్ చేయలేరు. ఏమైనా జరగచ్చు. అదేమనంటే జగన్మోహన్ రెడ్డిని ఇది చేసినా చేయొచ్చు, చేసేసి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి చెప్పొచ్చు. అర్చకులు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే లడ్డు మేకింగ్ చేసే వాళ్ళు ఉన్నారో అందరూ కూడా దేవుడి దగ్గర అన్నీ పాటిస్తారు, నియమాలు అన్నీ పాటిస్తారు. వాళ్ళందరూ ఎందుకు చెప్పారు సార్? ఒకటి, వాళ్ళందరూ కూడా 5 years నుంచి దేవుడి దగ్గర ఉన్నారు. అరే ఇప్పుడు చెప్పకుండా ఉంటే మనం దేవుడి దగ్గర అపచారం చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. మహాభారతంలో ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది చీర లాగినందుకు అందరూ చూస్తున్నారనే కదా, భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ అందరూ, కర్ణుడు కానీ అందరూ చూస్తున్నందుకే చచ్చిపోయారు. ఒక మాట మాట్లాడలేదు ఎవరు, ఇది తప్పు అని చెప్పలేదు. వాళ్ళకి వేదాలు అని తెలియదా? అన్నీ తెలిసే ఉన్నారు కదా. ఖచ్చితంగా బయటకు వచ్చి ఎక్కడో చోట చెప్తారు కదా, కల్తీ నెయ్యి వాడుతున్నారు, యానిమల్ ఫ్యాక్ట్ వాడుతున్నారు, స్మెల్ వస్తుంది కదా. మీరు నాణ్యత తగ్గిందని వేయండి ఎలిగేషన్, యాక్సెప్ట్ చేస్తాను మేము. నాణ్యత తగ్గిందని వేయకుండా మీరేం వేశారు? యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని వేశారు. యానిమల్ ఫ్యాక్ట్ అది ఎంత మాకు ఇది వస్తుంది. నెక్స్ట్ మీరు ఎన్డీటీబీ రిపోర్ట్ చూసుకున్నా కానీ అక్కడ స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. స్టాండర్డ్ వాల్యూస్ ఇచ్చారు, వాళ్ళే క్లియర్గా చెప్పలేదు, రిపోర్ట్లోనే క్లియర్గా చెప్పలేదు. స్టాండర్డ్ వాల్యూస్ నుంచో 192 నుంచి 203 వరకు ఉంటే అప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిసిందని. అక్కడ వచ్చిన వాల్యూ ఎంత? 241.923 వచ్చింది. 243 వస్తే అది వెజిటేబుల్ ఆయిల్ కానీ లేకపోతే పామ్ ఆయిల్ కానీ. ఇప్పుడు ఏంటంటే మీరు యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పేసి ఎలిగేషన్ వేశారు, రిపోర్ట్లో క్లారిటీ ఇవ్వలేదు, మీ దగ్గర ప్రూఫ్స్ లేవు, ఏం లేవు. క్లియర్గా చూస్తే మీ హయాంలోనే కంపెనీ ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అయింది, కలిపితే మీరే కలిపినట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైంలో లేదు కదా, అది లేదు కాబట్టి ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు కాబట్టి రేపు పొద్దున అన్ని మతస్థులు వచ్చి క్వశ్చన్ చేస్తారు ఇక్కడ, మీరు కూడా బీఫ్ తిన్నారని, మీరు కూడా బీఫ్లు తిన్నారు, మీ దేవుడే మీకు రక్షణ ఇవ్వలేకపోతున్నాడు అంటాడు. ఎవరు సార్ దానికి బాధ్యుడు? ఆ కంపెనీ ఉండుంటే నువ్వు సరే 5 years నుంచి ఉన్న కంపెనీ మీద వేసావేమన్నా ఎలిగేషన్? అది వేరే ఉండే 5 years నుంచి ఉన్న కంపెనీ మీద ఏమైనా ఎలిగేషన్ వేస్తుంటే ఏమో జగన్మోహన్ రెడ్డి చేసాడేమో అనుకో, దేవుడు మహత్యం ఇక్కడ కనిపిస్తుంది మీకు. వీళ్ళు ఏదో వేయాలనుకున్నారు కానీ ఆయన అనుజ్ఞ లేని ఏది జరగదు కదా. వీళ్ళేదో జస్ట్ అట్లీస్ట్ మార్చి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన కంపెనీ అయ్యి ఉంటే మార్చి
మార్చి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన కంపెనీ అయినా అయి ఉంటే కలిపారు, ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి తాట తీసేవాళ్ళు, ఎవ్వరూ ఆగేవాళ్ళు కాదు. అసలు బీజేపీ నరేంద్ర మోదీ కానీ వీళ్ళు కానీ ఎందుకు ఆగుతారు? వీళ్ళు ఎందుకు సైలెంట్ అనుకున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎందుకు సైలెంట్ అనుకున్నారు? ప్రొడక్షన్ స్టార్ట్ అయింది వీళ్ళ కంపెనీలో, వీళ్ళ టైంలో, వీళ్ళ హయాంలో లేదు అసలు కంపెనీ. సో ఓవరాల్ అంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళకపోవడం వల్ల చాలా వ్యతిరేక్త పరిస్థితి తగ్గింది. అక్కడొక్కడే కాదు సార్, అక్కడొక్కటే కాదు, లోకల్లో కూడా చాలా అంటే చాలా తగ్గింది. ఇప్పుడు వెళ్ళకపోవడం బెటర్, అన్నిటికీ సమయం సందర్భం చూసుకొని వెళ్ళాలంటారు కదా, మంచి నిర్ణయం తీసుకున్నారు. అది భూమల కరుణాకర్ రెడ్డి గారికి ఆయన ఉన్నారు కదా, ఆయన సమాచారం ప్రకారం తెలిసింది అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్ళి ఉంటే పైన వీళ్ళోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి గొడవ చేసేవాళ్ళు, సామాన్య ప్రజలు చూస్తూనే ఉంటారు, అక్కడ కూడా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది నిజమో కలిసిందో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, కలిసింది ఇప్పుడు కలిసిందని చెప్పేసి చెప్పమని, కలిసింది మరి కలిసి ఉండేది మనకి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎయిర్ ఫుడ్స్ దగ్గరికి వాడు ఎప్పుడైనా టెస్టింగ్ రమ్మన్నాడు. అక్కడ వీళ్ళోళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అసలు మీరు ఇండియా మొత్తం కూడా మన ప్రకాష్ రాజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. అసలు ఆయన దాంట్లో తప్పే ఉందో మాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఇది జరిగింది వదలొద్దు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ దీన్ని నేషనల్ వైడ్గా స్ప్రెడ్ చేయొద్దు అన్నారు. ఆల్రెడీ కంట్రీలో చాలా గొడవలు ఉన్నాయి, మత పిల్లలు కానీ ఇది కానివ్వండి, అన్నీ చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పార్టీ మీద ఇది చాలా ఉంది కాబట్టి రేపొద్దున ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇది రెచ్చగొట్టొద్దు, మీరు ఇది చెయ్యొద్దు అని, అంటే ఎక్కువగా ఇది చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి మీరు మాట్లాడకూడదా, ఇది చేయకూడదు, ఆయన యాక్షన్ తీసుకోమన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, హిందువులు బయటికి రండి అంటే బయటకు వచ్చి ఎవరిని క్వశ్చన్ చేయాలి సార్? బయటకు వచ్చి మీరే కదా ఉంది, మీరే ఆ కంపెనీ అన్న జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో వీళ్ళు కలిపారని చెప్పేసి మీరు అప్పుడు ఎలిగేషన్ వేసి మీరు కోర్టులో కేసులు ఏదైనా వేసుంటే అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి మీరు రమ్మంటే ఎట్లా వస్తారు చెప్పండి? ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మీ దాంట్లో కదా కనీసం. అది ఇట్లా రెచ్చగొట్టే భావనలు ఒకటి కాదు సార్. అసలు చాలా డేస్ నుంచి అందరూ కూడా మేము సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు కూడా ఈ ఫ్యాక్ట్స్ ఆలోచించుకోకుండా చెప్తున్న తలకే పగిలిపోతుంది. వారి రోజుల నుంచి ఏ పని చేయకుండా ఈ తిరుపతి లడ్డు కాంట్రవర్సీ మీదే ఉన్నాం. చాలామంది వైసీపీ వాళ్ళతో మాట్లాడాను నేను. మాకు లాస్ట్ 10 years నుంచి కూడా ఏ ట్యాంకర్ వచ్చింది, ఏది వెళ్ళింది అన్నది కూడా లాస్ట్ 10 years నుంచి గెదర్ చేసామని చెప్పారు వాళ్ళు. లాస్ట్ 10 years నుంచి, నాట్ 5 years, లాస్ట్ 10 years నుంచి. ఆ డేటా కూడా నేను వైసీపీ అఫీషియల్ వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడాను. డేటా ఉంది, మేము బయట పెడతాం, మాకేం భయం లేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళే భయం లేదు. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నప్పుడు, ఇప్పుడు స్టేట్లో అయితే తక్కువ శిక్ష పడుతుంది, సిబిఐ ఎంక్వైరీ అయితే నేషనల్ లెవెల్ పెద్దది పడుతుంది కదా. వాళ్ళే తప్పు చేయకుండా మేమే సిబిఐ దగ్గరికి వెళ్తామంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవాలనుకుంటే. కాకపోతే ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కనుక ఎల్లుంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా అటాక్స్ ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి కనుక లేకపోతే అసలు అపోజిషనే లేదు. ఏదైతే బీజేపీనో కాంగ్రెస్తో ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాండవం ఆడుతూ ఉండేవి. వీళ్ళున్న దగ్గర చూసుకోండి మీరు, ఎక్కడన్నా భారీగా పెట్టుబడులు కానీ లేకపోతే ఇంకోటి కానీ డెవలప్మెంట్ కానీ కనపడుతుందేమో చూడండి. నరేంద్ర మోదీ గారు వచ్చి చెప్పారు కదా, ఏపీకి బ్లూ ఎకానమీ 4 పోర్టులు కడుతున్నారని చెప్పేసి. ఇంతలా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే స్టేట్లో లోకల్ పార్టీస్ ఉంటేనే ఎక్కువ అవుతుంది, ఉండాలి. ఎందుకంటే ప్రాంతీయ పాత్రను మనం అడగగలం. ఇప్పుడు పద్దాల మీరు ముఖ్యమంత్రి, మీ ఢిల్లీ పైన మీ బాస్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లయితుంది? అది సార్.